చిప్స్ ప్యాకెట్లో సచ్చిన కప్ప, ఐస్ క్రీంలో మనిషి వేలు, చాక్లెట్ సిరప్లో ఎండిపోయిన ఎలుక కలెబరం ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న దారుణాలివి. ఈ వార్తలు వింటే చాలు బయట ఏదైనా తినాలంటే వణుకు పుడుతోంది. చిన్న చితక హోటళ్లు, రెస్టారెంట్లని కాదు, పేరు మోసిన బడ హోటల్లోనూ ఇదే వ్యవహారం నడుస్తుంది. ఏమాత్రం శుభ్రత లేకుండా, ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేకుండా పాడైపోయిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. డేట్ అయిపోయిన వస్తువులతో వండి వడ్డిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తుపడి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రైవేట్ హాస్టళ్లపై వరుసగా దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడ పరిస్థితులు చూసి షాక్ అవుతున్నారు. తాజాగా జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. నాసిరకం వస్తువులతో పాటు కిచెన్లో అధ్వాన పరిస్థితులను అధికారులు గుర్తించారు. పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసి వండి పెడుతున్నట్లు తనిఖీలు బయటపడింది. ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతూ ఆర్డర్ల మేరకు అప్పటికప్పుడు వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది. 2 రోజుల క్రితం సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నేడు వెల్లడించారు. హోటల్లో ఆహార భద్రత ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొన్నారు. పాడైపోయిన మటన్తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు తెలిపారు. నాసిరకం వస్తువుల ఉపయోగంతో పాటు కిచెన్ దుర్గంధంగా ఉన్నట్లు చెప్పారు. డేట్, బ్యాచ్ నెంబర్ లేకుండా బ్రెడ్, ఐస్ క్రీమ్ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో హోటల్కు టాస్క్ ఫోర్స్ నోటీసులు జారీ చేసింది. ₹1,00,000 జరిమానా విధించింది. గతంలోనూ ఆల్ఫా హోటల్పై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి దారుణ పరిస్థితులు చూసి హోటల్ను సీజ్ కూడా చేశారు అప్పట్లో. ఇటీవల తిరిగి ఓపెన్ కాగా మరోసారి హోటల్ నిర్వాహకులు దారుణాలు వెలుగులోకి వచ్చాయి.